ఉండే నాయకుడు వైఎస్ జగన్ మైనారిటీలకు అండగా ఉంటానని మొదటి నుంచి చెప్పిన వ్యక్తి వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు. రాజ్యసభలో బిల్లులకు మద్దతు ఇస్తే సుప్రీంకోర్టులో ఎందుకు పిటిషన్ వేస్తారని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. టీడీపీది 2 నాలుకల ధోరణి. గత శుక్రవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే వక్ఫ్ బిల్లు మైనారిటీలకు మంచిదన్నారు. వారం తర్వాత వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఎన్నో చెప్పారు. మీరు మాట మీద నిలబడడం నేర్చుకోండి. ఒక మైనారిటీగా నేను అడుగుతున్నాను, మీరు రాజీనామా చేయండి, మీకు మేము అండగా ఉంటాం. గతంలో అప్పటి ఎమ్మెల్యే ముస్తఫాపై తప్పుడు ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వానికి మైనారిటీలతో అవసరమే లేదు అని గుంటూరు తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ నూర్ ఫాతిమా అన్నారు. ఆయన ప్రతిపక్షంలో మీరు చూసుకుంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్ఆర్సీసీఏకి వ్యతిరేకంగా ఏంటి ఆయన మద్దతు ఉన్నప్పుడు 21 మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా మరి అక్కడ కేంద్రంలో ఎన్ఆర్సీసీఏకి వ్యతిరేకంగా ఆ టైంలో ఎలాగ మైనారిటీలకు అందరికీ అండగా ఉన్నారో ఏపీ మైనారిటీలందరికీ, అదేవిధంగా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో దీన్ని రద్దు చేయాలి అని పిటిషన్ వేసి ఈరోజు మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీకి నేను అండగా ఉన్నాను అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఎవరు ఎంతమంది ఎన్ని మాటలు అని చెప్పినా ఏదో అందరూ కూటమి ప్రభుత్వానికి మాకు మీడియా అంటే మీడియా ఎక్కువ ఉంది, మేము పబ్లిసిటీ ఎక్కువ చేయగలము, మీడియా ద్వారా అబద్ధాన్ని నిజం కూడా చేయగలము అని చెప్పి అనుకుంటా వస్తారు. అలాంటిది ఈరోజు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు అని చెప్పడానికి ఈరోజు ఒక రుజువు. ఎలా అంటే వీళ్ళు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో మద్దతు ఇవ్వలేదు కానీ రాజ్యసభలో మద్దతు ఇచ్చారని చెప్పి ఎంతో ప్రచారం చేశారు. కానీ ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ ఈరోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజ్యసభలో మద్దతు ఇచ్చి ఉంటే ఈరోజు ఎందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చేవాళ్ళు? మీరు దాన్ని బట్టి అర్థం అవ్వట్లేదు. ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు కూటమి ప్రభుత్వాన్ని. ఏదో అబద్ధాన్ని నిజం చేద్దామని చెప్పి ఎంత ప్రూవ్ చేసినా వాళ్ళ నాయకుల ద్వారా వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళ ఎంపీల ద్వారా చేద్దామని ఎంతో ప్రయత్నించారు. కానీ ఎక్కడ కూడా రుజువు కాలేదు. ఎందుకంటే దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు, న్యాయం వెంట. జగన్మోహన్ రెడ్డి గారికి మా తరఫున, ఇక్కడున్న ముస్లిమ్స్ అందరి తరఫున, మైనారిటీ సోదరుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు మైనారిటీలకు అండగా ఉంటుంది అని చెప్పి ఈ మీడియా సమావేశం ప్రకారంగా చెప్తున్నాను. అలాగే స్థానికంగా మీరు చూసుకుంటే వీళ్ళది 2 మాటలు అని చెప్పి ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఏ విధంగా అంటే పోయిన ఫ్రైడే ఏమన్నారంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది మైనారిటీలకి మంచి జరిగిద్ది అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ ఎమ్మెల్యే గారు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ అన్న. మరి అలాగే నెక్స్ట్ ఫ్రైడే 7 రోజులు గడిచిన 7 రోజుల తర్వాత వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది నేను కూడా వ్యతిరేకినే అని చెప్పారు. అంటే ఒక ఎమ్మెల్యే మాటలే మీరు చూసుకుంటే నిలకడ లేనిది ఈ పార్టీలో. మరి నాయకత్వం ఏ నిలకడ ఉంటుంది అని నేను అడుగుతున్నాను. ఎందుకు వచ్చారో తెలీదు, అంటే మీటింగ్కి ఎందుకు వచ్చారో. అంటే మీటింగ్కి వచ్చిన వాళ్ళు, కండక్ట్ చేసిన వాళ్ళు, నుంచున్న వాళ్ళు, ఎండలో 2 గంటలు నుంచున్న వాళ్ళు అందరం మైనారిటీలు అందరూ పిచ్చోళ్ళం. మేమంతా పిచ్చోళ్ళం. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని రద్దు చేయండి అని చెప్పి గొంతులు మేము అరిచి గీపెట్టి ఇది కేంద్రం దాకా వెళ్ళాలి చేయాలి అని చెప్పిన వాళ్ళు మేమందరం పిచ్చోళ్ళం. ఆయన వచ్చి నుంచొని ఏమో ఇది వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది నేను కూడా వ్యతిరేకిస్తున్నాను, దీనికి కావాలంటే మీరు చేసే ప్రతి ధర్నాకి నేను నా ఒక్కొక్క రూపాయి కూడా నేనే నా జేబులో నుంచి ఇస్తానని చెప్పిన ఆయన మంచోడు. ఎలా మంచోడు నాకు చెప్పండి. నేను ఒకే ప్రశ్న అడుగుతున్నాను. మీరు పోయిన ఫ్రైడే ఏమో మంచిది అని చెప్పి ఈ నెక్స్ట్ ఫ్రైడే వచ్చేటప్పటికి ఇదేమో మంచిది కాదని చెప్తున్నారు కదా, ఎలాగో ఒక్కసారి అని నేను అడుగుతున్నాను. మా ఎమ్మెల్యే గారు మా నజీర్ అహ్మద్ అన్నని నేను అడుగుతుంది ఒకటే. మీరు ఒక మాట చెప్పారు, ఎలక్షన్ ముందు ఎన్నో మాటలు చెప్పారు. నేను ఇక్కడ మీరు మైనారిటీకి ఏమైనా ఇబ్బంది వస్తే ఈరోజు ఏదో అంటే ఏమంటున్నారంటే ఒక మైనారిటీ గురించి మాట్లాడతారు. ఈరోజు సమస్య వచ్చింది ఒక మైనారిటీ కాబట్టి మైనారిటీ సమస్య గురించి మాట్లాడుతున్నారు. రేపటి రోజు ఎవరిదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కులానికి మతానికి ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు కూడా మేము మాట్లాడతాం. ఈరోజు దీనికి పర్టికులర్గా దీని గురించే మాట్లాడతామని కాదు. నేను అడుగుతుంది నజీర్ అహ్మద్ అన్నని, అన్నా మీరు మాటలు చెప్పడం కాదు, మాట మీద నిలబడటం కూడా నేర్చుకోండి అన్న. ఎందుకనంటే క్రెడిబిలిటీ లేని చోట నాయకత్వం అనేది కరెక్ట్గా ఉండదు.
మీరేదో చెప్పినంత మాత్రాన నాకు అర్థం కావట్లేదు ఏంటంటే మమ్మల్ని సరే మా పార్టీలు మీరు ఈరోజు ఈ అమ్మాయి వైసీపీ పార్టీ, ఈ వీళ్ళేమో టీడీపీ పార్టీ, లేకపోతే వీళ్ళు ఈ పార్టీ అని మీరు విడదీస్తున్నారు. కానీ మేము అడుగుతుంది ఒక మైనారిటీగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, అన్నా ఏంటి మీ స్టాండ్ ఏంటి? మీరు అసలు దేని మీద నుంచున్నారు, దేని మీద ఇది చేస్తున్నారు? మీరు అసలు మీ స్టాండ్ బట్టి, మీరు చెప్పిన మాటలు బట్టి, మీరు చెప్తున్న మాటలు బట్టి ఎందుకు మారుతున్నాయి? మీ పార్టీ స్టాండ్ ఒకటి ఉంటుంది, మీ స్టాండ్ ఒకటి ఉంటుంది. ఒకవేళ నిజంగానే మీరు మైనారిటీ సోదరిమణుల వైపు ఉంటే రండన్నా రాజీనామా చేసి రండి, ఖచ్చితంగా మేము కూడా మీ వెంటే ఉంటాము. రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ మీరు అంటే అప్పుడే నాయకత్వ లక్షణాలు వస్తాయి, అప్పుడే ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, ఒక మాట మీద నిలబడారు అని చెప్పి ఇది ఉంటుంది. ఏదో ముస్తఫా గారిని ఏదో ట్రోల్ చేశారు, ఎక్స్ఎమ్మెల్యే గారు ముస్తఫా గారిని ఏమని ట్రోల్ చేశారంటే ఎన్ఆర్సీసీఏ టైంలో ఆయన ఒక మాట అన్నారు, ఏమనంటే ఒకవేళ ఎన్ఆర్సీసీఏకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పారు. ఆ మాట నిలబడి ఉండి ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడటం కూడా జరిగింది, చెప్పడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట విన్నారు, ఎందుకనంటే తీసుకున్నారు, క్రైటీరియా తీసుకున్నారు, మైనార్టీలు కూడా మన వాళ్ళు, మనందరి వాళ్ళు అని చెప్పి ఆయన క్రైటీరియా తీసుకున్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం ఆ క్రైటీరియా వదిలేయండి, అసలు ఎవరిని విన్నారు? నాకు తెలిసి నసీరన్న చెప్పుండ్రు, ఎందుకనంటే ఆయనకి ఫస్ట్ సీట్ ముఖ్యం. ఫస్ట్ ఏంటంటే నేను ఎమ్మెల్యే అయితే చాలు, ఒకసారి నేను ఎమ్మెల్యే అయితే సరిపోయిద్ది అని అనుకుంటున్నారు. కానీ ఆయనకి ఇక్కడున్న గుంటూరులో 60,000 మంది మైనారిటీలు గోలా వద్దు, వాళ్ళ మాటలు వద్దు, వాళ్ళని పట్టించుకోవద్దు ఈయన ఇక్కడ. అలాగే కూటమి ప్రభుత్వానికి అసలు మైనారిటీలు అవసరం లేదు. అందుకోసమే కదా ఎవరిని సంప్రదించకుండా చేయకుండా ఏదో దాంట్లో మళ్ళీ దీంట్లో ఆ రోజు వచ్చి స్టేజ్ మీద నుంచొని దీంట్లో నాన్ మైనారిటీస్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు సెక్యులర్ నాయకుడు, ప్రతి ఒక్కళ్ళకి మంచి చేసే విధంగా అని చెప్తున్నారు. నేను అడుగుతుంది ఏంటంటే ఏ విధంగా అంటే నేను ఒక నార్మల్ కామన్ పీపుల్గా నేను అడుగుతున్నాను, ఏ విధంగా మాకు మంచిదో మీరు ఒకసారి చెప్తే, మీడియా సమావేశం పెట్టి మళ్ళీ చెప్తే బాగుంటుందని మేము అడుగుతున్నాం. లేకపోతే రండి, నేను ప్రశ్నించడానికి మీరు జవాబు చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు రండి, ఇద్దరం కలిసి కూర్చుందాం. నేను మీరు చెప్పే ఆన్సర్లు మీరు చెప్తున్నారు కదా, యాజ్ ఏ మైనారిటీగా, యాజ్ ఏ మీరు ఎమ్మెల్యేగా, నేను యాజ్ ఏ కామన్ పర్సన్గా నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. దాన్ని బట్టి ఉండండి, మీ స్టాండ్ అనేది కరెక్ట్గా ఉండండి, నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి. అంతేగాని డొంక తిరిగి మాటలు, అలాగే జరగని పనులు కూడా జరుగుతాయని చెప్పే మీ పార్టీని మీరు దాంట్లో పాటిస్తూ ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నారు. ఖచ్చితంగా దీని గురించి వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఒక్కటే ఉంటుంది, ఆ స్టాండ్ ప్రకారంగా మేము నడుస్తాము. అలాగే ఎప్పుడూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలు కూడా ఉన్నారు, అందరితో పాటు మేము ఎప్పుడు ఉంటాం, వాళ్ళకి అండగా ఉంటాం, వాళ్ళ కష్టాల్లో ఉంటాం. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ధైర్యంగా నుంచోడానికి రెడీగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే సైనికులు. ఖచ్చితంగా ఇంకా మేము కూడా తెగిస్తాము, ప్రతి దానికి కూడా మేము కూడా ముందు ఉంటాము, మీ అందరి కోసం అండగా ఉంటాము. అలాగే రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకి అండగా ఉండటానికి ఆయన నిరంతరం కృషి చేస్తారు. అలాగే ఈ పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి గారి ఈ పార్టీ స్టార్ట్ చేసిందే ప్రతి ఒక్కళ్ళకి అండగా ఉండటానికి, ఒక పేదవాడికి ఆర్తనాదనాలు విని వాళ్ళ కష్టాల్లో నేను ఉంటాను అని చెప్పి ఏ మాట చెప్పి ఈ పార్టీ స్టాండ్ తీసుకున్నారో అదే స్టాండ్ మీద ఉంటాము. ఖచ్చితంగా మేమందరం కలిసికట్టుగానే ఉంటాము. మేము వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని రిజెక్ట్ చేసే విధంగా, రిజెక్ట్ కాదు, దాన్ని బిల్ని పాస్ అయింది, దాన్ని ఎలాగైనా రద్దు చేసే విధంగా మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తాం.